వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ రాజు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి మొదలైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈసారి మాత్రం వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన మధ్యలోనే త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంటుంది. అయితే జనసేన టీడీపీ అలాగే భారతీయ జనతా పార్టీ మరి కలుస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పటివరకు అయితే ఎటువంటి స్పష్టత అయితే రాలేదు. కాకపోతే టీడీపీ జనసేన మాత్రం కలిసే పోటీలో ఉంటాం, పొత్తులో భాగంగా ముందరికి వెళ్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో 3 నెలల ముందు నుంచే టికెట్ల పంపిణీ కూడా షురూ చేయాలి, ముందుగానే టికెట్లు అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి కూడా జనసేన టీడీపీ భావిస్తున్నారు. అయితే దాదాపుగా ఏపీలో అభ్యర్థుల ఎంపికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కసరత్ ప్రారంభించారు. సీట్ల పంపకాలపై ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీలో ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అలాగే కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే ఆలోచనలో అయితే పవన్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు జనసేన గెలిచే స్థానాలపై 3 నెలల ముందు నుంచే సర్వే చేయించారని చెప్పేసి కూడా, అలాగే మొదటి విడత అభ్యర్థుల ఎంపికకి సమీక్షలు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సంక్రాంతికి టీడీపీ జనసేన ఇద్దరు కలిసి అంటే 2 పార్టీలు అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. లాస్ట్ వరకు టికెట్లు వస్తాయని చెప్పేసి చెప్పకుండా సంక్రాంతి తర్వాత టికెట్లు కనుక అనౌన్స్మెంట్ చేస్తే దాదాపుగా 3-4 విడతల వాయిస్గా టికెట్లు అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి కూడా జనసేన టీడీపీ భావిస్తుంది. అదేవిధంగా సంక్రాంతి తర్వాత మొదటి విడత విడుదల చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో మొత్తానికి సంక్రాంతికి తొలి జాబితా అభ్యర్థుల ఖరారుపై టీడీపీ జనసేన అధినేతలు అయితే కసరత్తు చేస్తున్నారు. దశల వారీగా అభ్యర్థుల ప్రకటన చేసే ఆలోచనలో మాత్రం 2 పార్టీలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. సో జనసేనకి 38 నుంచి 50 స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు సముఖతంగా ఓకే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో జనసేన పార్టీకి 38 నుంచి 50 స్థానాలు, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఉండేది 175 స్థానాలు, మరి 30 అంటే దాదాపుగా 40 స్థానాలు వేసుకున్నా కూడా 90 స్థానాల్లో అంటే మరి టీడీపీ అలాగే జనసేన దీనికి అంటే చివరి వరకు ఓకే అవుతుందా? మరి చంద్రబాబు నాయుడు అయితే దాదాపుగా 38 నుంచి 50 స్థానాల వరకు ఇచ్చే ఆలోచనలు అయితే కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. 175 స్థానాలకి జనసేనకి 38 నుంచి 50 స్థానాలు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా ఓకే అన్నట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందడి షురు అని చెప్పేసి అన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన కసరత్తు చేస్తున్నారు. వీరికి టికెట్ ఇవ్వాలా లేదా అని చెప్పేసి ఆలోచనలు చేస్తున్నారు. దాదాపుగా ఈసారి సిట్టింగ్లకి టికెట్లు ఉండకపోవచ్చు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వనందుకు అంటే పక్క పార్టీ వైపు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చూసినట్టు కూడా సమాచారం. దాదాపుగా 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు పక్క పార్టీ వైపు చూస్తున్నారని చెప్పేసి కూడా సమాచారం. సో మొత్తానికి సిట్టింగ్లకి ఈవెన్ రోజాకు కూడా ఈసారి టికెట్ ఉంటుందా లేదా డౌట్గానే కూడా చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి ఇక్కడ కేసీఆర్ అభ్యర్థులను మార్చకపోవడమే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి మొదటి కారణంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిధంగా ఆలోచిస్తున్నారు. అందుకని సిట్టింగ్లను మార్చే యోచనలు అయితే జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ కేసీఆర్ ఏంటంటే 2 సార్లు వారికి సిట్టింగ్లకు ఇవ్వడం ద్వారా జనాలు వీరిని 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా ఈ ఎమ్మెల్యేని కొత్త వారికి అవకాశం ఇద్దామని చెప్పేసి అక్కడ అనుకున్నారు. బట్ ఇక్కడ సిట్టింగ్లకు గనక మార్పులు చేర్పులు జరిగితే ఒక రకంగా వైసీపీకి కొంతవేర మైనస్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేలు డెఫినెట్గా తిరగబడతారు, ఇతర పార్టీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. తర్వాత సపోర్ట్ కూడా చేసే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. అందుకని మేబీ మరి జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్లకి ఇస్తారా, మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా అనేది చూడాలి. కాకపోతే ఇక్కడ మాత్రం దాదాపుగా జనసేన పార్టీకి 38 నుంచి 50 స్థానాలు ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్కి కాకినాడ టికెట్ దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి బరిలో ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థుల జాబితాను దశల వారీగా విడుదల చేసేందుకు అయితే 2 పార్టీలు అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంసిద్ధం అవుతున్నారు. మొదటి విడతలో కృష్ణా, గుంటూరు, ఒంగోలు, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాని ప్రకటిస్తారని, 2వ విడతలో గోదావరి జిల్లాలో అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తుంది. గోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ 2 పార్టీలకు పెద్ద సవాల్గా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 28, 29, 30 తేదీలో కాకినాడలో జనసేన
పవన్ కళ్యాణ్ ప్రకటించబోతున్నారు. అలాగే గోదావరి జిల్లాల అభ్యర్థుల ఎంపికపై సమీక్షిస్తున్నారు. ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు పోటీ చేసేలా పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. అంతేకాదు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపైన పవన్ స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు సీట్ల పంపకాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో దాదాపు 28, 29, 30 సమావేశాల తర్వాత డెఫినెట్గా జనసేనకి 38 నుంచి 50 స్థానాలు ఇస్తారా, అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ముందుగానే ప్రకటిస్తారా అనేది చూడాలి. సో మొత్తానికి జనసేనకి 38 నుంచి 50 స్థానాలు ఒకవేళ జనసేనకి ఇస్తే జనసేన పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది? ఈసారి కాకినాడ నుంచి బరిలో దిగే అవకాశాలు అయితే పవన్ కళ్యాణ్కి కనిపిస్తున్నాయి. అలాగే ఈసారి మరి మొత్తానికి టోటల్గా ఎలక్షన్స్ చూసుకుంటే వైసీపీకి ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, అలాగే జనసేన టీడీపీ కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.